ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున అనాథ పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థన చేసి వారికి చక్కటి ప్రేమ విందును ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇలాంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ ధైర్యమును విడిచిపెట్టొద్దని ప్రభు ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. కొన్నిసార్లు ఏదైతే నువ్వు ప్రయాణం చేస్తూ నీ జీవితంలో నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటిని చూసినప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఈ శ్రమను జయించగలుగుతానా, ఈ ఇబ్బందిని నేను దాటగలుగుతానా, మేలు నా జీవితంలో జరుగుతుందా అని నువ్వు భయపడుతూ అధైర్యపడిపోతూ ఉన్నావు కదా. ప్రభు చెప్తున్న మాట, నీవు ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నీ వలన కాకపోవచ్చు కానీ దేవుని వలన ఖచ్చితంగా నీ జీవితంలో ఆ శోధన నువ్వు జయించగలుగుతావు. ఆమేన్. చాలాసార్లు ఆ శోధనని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే బలహీనమైపోతావు. కానీ నువ్వు దేవుని తట్టు చూస్తే కనుక ప్రతి విధమైన శోధనను నువ్వు జయించి ఉన్నతమైన స్థలముల మీదకు నువ్వు వెళతావు. ఆమేన్. నీ ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళతావు, వ్యాపారంలో అభివృద్ధి చెందుతావు, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా దేవుణ్ణి బట్టి మెరుగవుతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. పేతురు యేసు ప్రభువుని చూచినప్పుడు ఆ నీటి మీద నడవగలిగాడు. అది మనుష్యులు ఎవరైనా అవుతుందండి? కేవలం అది దేవుని కార్యం అది. కానీ ఎప్పుడైతే అతడు పక్కకు చూచాడో మునిగిపోసాగాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు కూడా లోకం వైపు చూడొద్దు. లోకంలో ఎవరికో ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, నాకు అలా అవుతుందేమో నువ్వు అనుకోవద్దు. నీ ముందు ఉన్న యేసు వైపు చూచి నువ్వు ధైర్యంతో అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం అనేది నీకు కలుగుతుందంట. దేనికి? విశ్వాసానికి, ధైర్యమునకు, నువ్వు దేవుని మీద ఉంచిన నమ్మకానికి ప్రతీకగా గొప్ప బహుమానం అనేది ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థాయికి దేవుడే ఎక్కిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు యెరికో ప్రాంతం చుట్టూ దేవుడు తిరగమన్నాడు అంతే. వారు విశ్వాసంతో తిరిగినప్పుడు ఏమండి 7వ దినాన్ని అద్భుతంగా ఆ యెరికో గోడలు సైతం ఏమయ్యాయి? కూలిపోయాయి. ఈరోజు నీ ముందున్న ప్రతి విధమైన శోధన యేసు నామంలో కూలిపోతుంది. ఈరోజు ప్రతి విధమైన ఇబ్బంది నీ నుంచి ఈరోజు తొలగిపోతుంది. ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఇది దేవుని సేవకునిగా దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను. నీ జీవితంలో ఒక విలువైన బహుమానాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. కీడంతా ప్రభు నీకు దూరపరచబోతూ ఉన్నాడు. అధికమైన సంతోషం అనేది నీ జీవితంలో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నావో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. ప్రభువా, నేను నమ్ముతున్నాను నాయన, నేను అధైర్యపడిపోకుండా నాకు ధైర్యమును దయచే, కృప నా మీద ఉంచి వాగ్దాన ఫలము నాకు దయచే ప్రభువా నువ్వు ప్రార్థించు. యేసు నామంలో ఈ యొక్క ఫలము నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.